హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్, మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సరే, ఇటు ఏపీ రాజకీయాల విషయానికి వచ్చేసరికి అమరావతి పునఃప్రారంభ ఆహ్, పనులు జరుగుతున్న వేళ ఒక సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ సభకు మోదీ గారు రాబోతున్నారు రేపు. అయితే దీని కోసం అని చెప్పేసి అందరికీ ఇన్విటేషన్‌లు పంపిస్తున్నారు. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇన్విటేషన్ పంపించేసారు. ఇప్పుడు ఆయన వస్తారా? రారా? అన్న దానిపైన ఒక చర్చ కూడా జరుగుతుంది. అంటే ఒకే వేదిక పైన చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఛాన్సెస్ ఉన్నాయా అని కూడా మాట్లాడడం చూస్తున్నాను సార్. మరి ఆయన వైఖరి బట్టి చూస్తే వస్తారా సార్? రారా సార్? మీ ఒపీనియన్ ఏంటి? అంటే అతను నాకు హ్మ్, ఫ్లోర్ లీడర్ ఇమ్మని అడుగుతున్నాడు. అవును. ప్రతిపక్ష నాయకుని హోదా. హ్మ్. రూల్స్ ప్రకారం అయితే శాసనసభ రూల్స్ అయితేనేమి, పార్లమెంటరీ ప్రొసీజర్స్ ప్రకారం అయితేనేమి హ్మ్. 10% సభ్యులు ఉంటేనే వాళ్ళకు ప్రతిపక్ష హోదా ఇస్తారు. నేను మాజీ ముఖ్యమంత్రిని, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు కదా అని అంటాడు. మాజీ ముఖ్యమంత్రి అయినా ఇయ్యరు, ఎవరైనా ఇవ్వరు. ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు ఈయనకు శాసనసభ్యుడిగానే ఇన్విటేషన్ పంపించుంటారు. హ్మ్. శాసనసభ్యులందరికీ ప్రధానమంత్రి గారు వస్తున్నారు, హ్మ్. పునఃప్రారంభం చేయటానికి వస్తున్నారు, మీరు ఆహ్వానితులు, మీరు రావాలా తప్పక అని ఏదో శాసనసభ్యునికి ఇచ్చే పాసులు గీసులు ఇవన్నీ శాసనసభ్యుని హోదాలో పంపించారు. మరి శాసనసభ్యుని నాకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు, నాకు ప్రోటోకాల్ ఉండదు కదా, నేను శాసనసభ్యుడిగానే రావాలి కదా అని అతను ఒక ప్రశ్న లేవనెత్తినారు. హ్మ్. మరి వాటన్నిటిని బట్టి చూస్తే పోయే అవకాశం ఉండదని నేను అనుకుంటున్నాను. మరి అతని అభిప్రాయం వల్ల మార్చుకుని, ఎందుకంటే ప్రధానమంత్రి వచ్చినప్పుడు పోకపోతే ఆయన కేసులు పాసులు ఆయన విషయాలు ఆయన దగ్గర ఉన్నాయి కదా, అవును. అదేమన్నా ఇబ్బంది అవుతుందని రెండు బేరీజ్ వేసుకొని ఒకవేళ పోవచ్చు, లేకపోతే ఈ హోదా రాలేదని మాత్రం పోడు అంట. ఓకే. అంటే ఇప్పుడు పరిస్థితి ముందు నుయ్యి ముందు వెనక గొయ్యి అన్నట్టుంది కదా సార్? ముందు నుయ్యి వెనుక గొయ్యి అంటారు చూడు, అట్లుంది అతని పరిస్థితి. ఓకే. అంటే పోయినా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ ప్రకారం 3 రాజధానుల సిద్ధాంతం వాళ్ళు ప్రతిపాదించారు. ఇప్పుడు అమరావతిని వీళ్ళు డెవలప్ చేస్తున్నారు రాజధానిగా. సో ఇప్పుడు ఎళ్తే అమరావతిని పొగడాలి, చంద్రబాబు నాయుడు గారిని పొగడాలి, ఆడ అటువంటి పరిస్థితి వస్తుందనుకోని అంత పోకుండా కాదు, ఉంటున్నారా? అక్కడ వేదికనెక్కి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుందా ఉండదా అనేది వేరు సమస్య. హ్మ్. ఎందుకంటే ఈయన శాసనసభ్యుడిగానే వెళ్ళింటాడు కాబట్టి. హ్మ్. ప్రతిపక్ష నాయకుడు అయితే వేదిక మీద ఉంటే ప్రతిపక్ష నాయకుడు కూడా మాట్లాడచ్చు. హ్మ్. ఆ పరిస్థితి రాదనుకుంటాను. హ్మ్. కాబట్టి ఆ విషయం ఉండదు. ఉమ్, శాసనసభ్యుడిగా వెళ్తాడా వెళ్ళడా అనేది, హుహు. హోదాలో వెళ్తాడా. ఓకే. సార్, సంవత్సరం అయిపోయింది. ఇప్పటికే గవర్నమెంట్ కోల్పోయి మన వైసీపీ అని చెప్పొచ్చు. అయినా కూడా ఇప్పటికి కూడా అదే పట్టుకొని చేరుతా అంటే ఎలా సార్? ఇంకా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని చెప్పేసి ఇంకో ఒక 4 సంవత్సరాలైతే ఎలక్షన్స్ వస్తాయి. అప్పటి వరకు ఇలాగే లాగుతా అంటే ఎలా? ఇంక మరి ఎలా అంటే ఏం చెప్తాం, ఆయన అతను ఒకరు చెప్తే వినడు, హ్మ్. అతను తెలుసుకోవాలా. మరి ఏం చెప్తాం దానికి, హ్మ్. మనం సలహాదారులం కాదు. హ్మ్. ఆయనకు ఆయన తెలుసుకోవాలా. మనం ఓకే. ఏదో మీరు అడుగుతున్నారు కాబట్టి ఉన్నాయి చెప్పగలం అంతవరకు. ఓకే. సార్, ఈ అమరావతి పునఃప్రారంభ పనులైతే జరుగుతున్నాయి. అంటే అమరావతి ఇప్పుడు రాజధానిగా కన్ఫర్మ్ చేసేసినట్టేనా? అంటే ఫిక్స్ అయిపోయిందా? లేకపోతే దీనికి ఇంకా స్పెషల్‌గా ఏమన్నా ఇప్పుడు ఉంటుందా సార్? ఇప్పుడు అమరావతి అనేసరికి హ్మ్. అంటే ఉత్తర కోస్తా ఆంధ్ర వారికి కానీ, ఇటు రాయలసీమ వారికి కానీ హ్మ్. ఇష్టం లేదు. హ్మ్. ఆ ప్రాంతాన్ని ఎంపిక చేయడం ఇష్టం లేదు అంట. హ్మ్. ఇంకా రాయలసీమ వారికైతే దొనకొండైనా ఒప్పుకుందరు, లేదు తిరుపతి అంటే ఇంకా హ్యాపీగా ఒప్పుకుందరు. కాళహస్తి దగ్గర ఉన్నాయి కదా భూములు, హ్మ్. 30,000 ఎకరాలు ఉన్నాయి ఎయిర్పోర్ట్ దగ్గర, తిరుపతికి దగ్గర. అక్కడ చేసిన ఒక రకంగా యాక్సెప్ట్ చేసిండ్రు. ఇప్పుడు నార్త్ కోస్టల్ ఆంధ్ర వాళ్ళు ఒకవేళ ఏం మాట్లాడిండ్రో ఏం మాట్లాడకపోయినా, ఈయనైతే జగన్మోహన్ రెడ్డి గారు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అని ఒక నేర్పించాడు. అవును. ఏదో కాస్త కూస్తో వచ్చిండేది కదా అని ఉండొచ్చు. ముందైతే దాని మీద అంత ఇంట్రెస్ట్ లేదనుకోండి వాళ్ళకు. హ్మ్. ఇప్పుడు ఈ అమరావతి అంటేనే ఎందుకో ముఖం విరుచుకుంటున్నారు ఈ హ్మ్. ప్రాంతాలలో. ఎక్సెప్ట్ కృష్ణా, గుంటూరు వాళ్ళు తప్పనిచ్చి మిగతా వాళ్ళకి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఓకే. ఆయన ఒకడు. చంద్రబాబు నాయుడు గారికి కృష్ణా, గుంటూరు జిల్లా వాళ్ళకే అమరావతి మీద మోజు లేదు, హ్మ్. ఎవరికి లేదు. ఓకే.
అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 3 రాజధానుల సిద్ధాంతం అయితే వర్కౌట్ అయ్యి ఉండేది కదా సార్. అది వర్కౌట్ అయిందా లేదా అని దాంట్లో కూడా రాయలసీమలో మాకు న్యాయం జరగలేదన్నారు కదా. హ్మ్. కనీసం అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఇక్కడ పెట్టి ఉండాల్సింది, అది పెట్టకుండా న్యాయ రాజధాని అని చెప్పి పెట్టడం అది అన్యాయం అనేది అన్నారు కదా. హ్మ్. ఆయన ఆయన మీద సంతృప్తిగా లేరు, రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు మీద సంతృప్తిగా లేరు. ఓకే. సార్ ఏదేమైనా ఫైనల్‌గా అంటే ఇప్పుడు ఈ రకంగా ఇన్విటేషన్ పంపినా కూడా మళ్ళీ రాకపోవడాన్ని అంటే ఏ విధంగా చూడొచ్చంటారు సార్? ఈ జనాల్లోకి ఏ విధంగా వెళ్తుందంటారు? మరి ఆ వైఖరిని ఏ విధంగా చూస్తారు సార్? ఇప్పుడు అది ప్రధానమంత్రి గారు వచ్చారు, హ్మ్.